నమః అనే మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఓం గం గణపతయే నమః అనాలి. ఈ పతయే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. పతే నమః అనద్దు, తేకు దీర్ఘం ఇయ్యద్దు. పతే నమః అనద్దు, పతి అని కూడా అనద్దు. గణపతియే నమః అనద్దు, గణపతే నమః అనద్దు. గణపతయే తా యా జాగ్రత్తగా చేసుకోవాలి. తా తర్వాత యా గణపతయే నమః. ఈ గణపతయే నమః ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 4 లక్షలు కనుక ఈ దీక్షలు కనుక పూర్తి చేయగలిగితే తప్పకుండా సంకల్పం సిద్ధిస్తుంది. 4 లక్షలు పూర్తి చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. కాబట్టి 4 లక్షల జపాన్ని పూర్తి చేసుకునే శక్తితో మీరు ఈ దీక్షను పూర్తి చేయండి. ఈ 11 రోజుల దీక్షను జపానికి ఎక్కువగా వినియోగించండి. ఎక్కడ గణపతి దేవాలయాలు ఉంటే అక్కడ దర్శనం చేసుకుంటుండండి. కనీసం ఒక్క ప్రదక్షిణ చేయాలి. గణపతి దగ్గర ఒక్క ప్రదక్షిణ చేయాలి. మీరు గణపతి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ప్రసాదం కనుక ఇస్తున్నట్లయితే నాకు వద్దు అని అనద్దు. తప్పకుండా కూర్చొని ప్రసాదాన్ని తీసుకోవాలి. మీరు తినకపోతే ఆ ప్రసాదాన్ని మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని నాకు దగ్గర వచ్చిన గణపతి ప్రసాదాన్ని ఎప్పుడు వద్దనద్దు. ఏ ప్రసాదం అయినా సరే తీసుకోవాలి పక్క వాళ్ళకి. ఇది ప్రధాన నియమం. జపం చేయడం అనేది ప్రధాన నియమం. ఈ ఉపవాసం చేయడం అనేది ప్రధాన నియమం. ప్రసాదం తీసుకోవడం ప్రధాన నియమం. తర్వాత మిగతా నియమాలు మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు అక్షంతులు గరిక పుష్పాలు పట్టుకోండి. నేను చెప్పింది గణపతి మంత్రము చక్కగా అనండి, తప్పు చదవద్దు. నేను మళ్ళీ ఒక్కొక్కసారి దీక్ష అంతా అయిపోయాక ఒకసారి వినిపించుకుంటా. అందరు కరెక్ట్ చదువుతున్నారు లేదా అందరు కూడా ఒకసారి నాకు వినిపించాలి. ఇక్కడ తప్పు గణపతయే నమః. ఓం గం 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 గణపతయే నమః. ఓం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం